వెల్కమ్ టు సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. కాదు నేమ్ చేంజ్ చేశాను కదా, భార్గవి సాయి కుమార్ వ్లాగ్స్. ఎందుకంటే చిన్న సెంటిమెంట్తోనైతే మళ్ళీ నేమ్ అయితే చేంజ్ చేసేసిన మా ఛానల్ నేమ్. సో ఇక్కడ అయితే పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాము, వదిన వర్సెస్ మర్దల్ ఛాలెంజ్ అనమాట. పాపం చాలా డేస్ నుండి వెయిట్ చేయించాను, డేస్ కాదు మంత్స్ అయిపోయింది. 4 months బ్యాక్ కమెంట్స్ పెట్టిరు. చాలా వెయిట్ చేయించినందుకు సో సారీ అనమాట. కే సుజాత ఇంకా చిందం భిక్షపతి 97. భిక్షపతి అయితే మా పెద్ద మామని అనమాట, పిల్లలు కమెంట్ చేసినట్టు. ఇంకా సుజాత అయితే ఐ డోంట్ నో, మన సబ్స్క్రైబరే అనమాట. ఇంకా పానీపూరి ఛాలెంజ్ అయితే మేమైతే ఫన్నీగా చేసినాము, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేయాలో చెప్పండి. ఇప్పుడైతే నేను మా వదిన అయితే పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాము, చూసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పానీపూరి ఛాలెంజ్ చేసేద్దాం, చూసేయండి. స్టార్ట్ వదిన. ఇప్పుడు కారం బాగుంది. వదిన అయిపోతున్నాయి. మస్తు కారం ఉంది వదిన. కారం బాగా పెంచినట్టుంది కూడా. కారం మస్తు కారం ఉందన్నా. దీన్ని మళ్ళీ ఫాస్ట్ గా చేయొచ్చు కదా. ఇంత స్లో వస్తా. ఇంత స్లోగా రాదు. అనిపిస్తుందా? ఏం లేదా నీకు? మాటలు నోటి నిండా పానీపూరి ఉంది. పానీపూరి అయితే స్పైసీగా సూపర్ ఉంది. దొడ్డు కారం మీట తినేటట్టుందా? సూపర్ 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 సూపర్. ఇదంతా అయిపోయినాక ఎవరు ముందు తింటారో వాళ్ళకు సర్ప్రైజ్ ఉంది ఇలా. డన్ 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 డన్. సరే చూద్దాం ఎవరు ముందు కథం చేస్తారు. ఎవరికి ఎవరు ముందు తింటారో వాళ్ళకే ముందు సర్ప్రైజ్ ఉంది. ఎవడన్నా మర్యాద చేసి చంపుతాడు, మర్యాద చేసి మనుషులు నాగం చేస్తాడు. కానీ అన్న వాళ్ళ ఇంటికి వస్తే పానీపూరి పెట్టి చంపుతారు. నైట్ తోటి పనే ఉందిరా. ఏం సర్ప్రైజ్ అన్నా? కాదు, మహా అంటే ఒకళ్ళకి గిఫ్ట్ వస్తుంది, ఒకళ్ళకి కడుపు నింత తేడా ఏముంది.
భార్గవి మెల్లగా తిను. కంప్లీట్ చేయాలి ఈడ వీడియో అయిపోయిన వరకు కంప్లీట్ చేయాలి. నీకు నేను అంత ఇష్టం ఉంటే మెల్ల తిను. సేమ్ ఫీలింగ్, సేమ్ టు యూ. ఆడాడు పొట్ట టైట్ అవుతుంది. ఒక పాట పాడు. ఎందుట్లో జోసే లేదు అసలు. కడుపు పుట్టగలమ్మా. నా లిప్కి కంతో అవుతుంది. నాకు ఎక్కువ వేసినట్టుంది బాబు. ఎంకరేజ్ చేయరు గాయస్. నాకు తెలిసి ఎవరే ఏయ్ పప్పు అయిపోతుంది. అయిపోవడమే కావాలి. ఏదైనా మాట్లాడుకుంటే తినేవి నువ్వు తింటే తెలుసు అన్న. ఎందుకు తినా తింటా. నాకు నువ్వు ఎంత తింటావు? పప్పు గిద్ద గిద్ద పెట్టుకుంటున్నావు. నా అయిపోతుంది. పచ్చిమిరకాయలు వేస్తుంది ఇంకా. సో గాయ్స్ ఇది తినేటోళ్ళకే సర్ప్రైజ్ ఉంది ఇలా చూడండి. చెరొక్కటి పెడుతున్నా, మిరపకాయలు పెడుతున్నా. అన్ని పూర్తి చేసి డబ్బులు ఎవరు మిరపకాయలు తింటారో వాళ్ళకి సర్ప్రైజ్ ఉంది, గుర్తు పెట్టుకోండి. నా పప్పు అయిపోయింది. పప్పు అయిపోయింది. పూరి పప్పు అయిపోయింది. వస్తున్నాయి ఒకలా ఎక్కువ వస్తున్నాయి చూడండి. ఇంకా ఇలా 3 ఉన్నాయి. ఇలా ఇంకా 2 ఉన్నాయి. చూడండి భార్గవి కథం చేస్తుంది, శైలజ ఆగిపోతుంది. చూడండి తర్వాత ఇంకొకటి మిరపకాయ రన్నింగ్ లో ఉంది. చూడండి ఒకటే దమ్ము మిరపకాయ తినాలి. అయిపోవచ్చినాయి, గప్చుప్లు అయిపోవచ్చినాయి. అన్ని అయిపోయినాక తినాలి. మిరపకాయ అయితే రన్నింగ్ లో ఉంది. ఓకే కంప్లీట్. చాలా అయిపోయిందా? మొత్తం అయితే కట్టు ఇంకా మిరపకాయ తింటే తినాలి. తినాల్సిందే ఏమంటలేదా? కానీ అప్పుడే కాదు, అది మొత్తం తిన్నాకనే. తిన్నారు భార్గవి. తీసుకుంది ఈమె
భార్గవికి వదిన సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏమి